అను ఫాంట్స్‌ని ఎలాగ యూజ్ చేయాలో మొబైల్‌లో, అలాగే అను ఫాంట్స్‌ని మొబైల్‌లో ఎలా క్రియేట్ చేయాలో మన ఓన్‌గా అనేది ఈరోజు మనం అను ఫాంట్స్‌ని ఎలాగ యూజ్ చేయాలో మొబైల్‌లో, అలాగే అను ఫాంట్స్‌ని మొబైల్‌లో ఎలా క్రియేట్ చేయాలో మన ఓన్‌గా అనేది ఈరోజు టాపిక్. ఆ టూల్ కూడా మన ఏఐ టెక్ యాప్‌లోనే లభిస్తుంది. ఎక్కడ మీకు కనిపించదు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ముందు అను ఫాంట్స్‌ని మొబైల్‌లో ఎలా క్రియేట్ చేయాలి మన ఓన్‌గా అనేది చూద్దాం. ఆ తర్వాత లాస్ట్‌లో అను ఫాంట్స్‌ని ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. మనం ఫస్ట్ ఏఐ టెక్ యాప్ లోగో ఇలా ఉంటది. ఓపెన్ చేసిన తర్వాత 3 యారోస్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేయండి లేదా సైడ్‌కి స్క్రోల్ చేయండి. అక్కడ మనకి తెలుగు ఫాంట్ స్టూడియో అని ఉంటుంది. దాని మీద ఇలా వస్తది మొత్తం స్క్రీన్. ఇక్కడ ఎన్ని ఫాంట్స్ ఉన్నాయి, మనం ఎన్ని డ్రా చేసాం, ఇక్కడ హ్యాండ్ సింబల్‌తో కనిపిస్తది. ఇక్కడ కోడ్ కన్వర్ట్ అని ఉంటుంది. ఎక్స్‌పోర్ట్ టీటీఎఫ్ ఫాంట్ అని ఉంటుంది. ఇక్కడ యారో మార్క్ డిలీట్ సైజెస్. ఇక్కడ టైప్ వర్డ్ లోడ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్షుణ్ణంగా వినండి. అచ్చులు, హల్లులు మనం ఇగోండి ఇవన్నీ హల్లులు, సంక్లిష్టమైన అక్షరాలు, అలాగే కర్వ్స్ అన్ని లెటర్స్, గుణింతాలు అన్ని లెటర్స్ చూడండి ఎలా మారుతున్నాయో. అలాగే అర్ధాక్షరాల గుణింతాలు అన్నమాట ఇవి. ఓకే, సేమ్ అలాగే ఉంటాయి. అలాగే ఒత్తు గుణింతాలు కాక ఇలా 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 వస్తాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొక అక్షరం మారితే ఇక్కడ మారుతుంది. ఇలా మనం తెలుగు లెటర్స్ని మనం డ్రా చేయొచ్చు. ఓకే, ఇది ఒక ఫేస్ తెలుగుకి. మనం ఇంగ్లీష్ నేను ఆల్రెడీగా శాంపుల్కి గీసాను. ఇప్పుడు నేను కే అలా చేయొచ్చు. ఇక్కడ పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, ఏబిసిడి నేను మామూలుగా గీస్తాను, కానీ మీరు మీ హ్యాండ్ రైటింగ్తో గీయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ మీ నెంబర్స్ 1 2 3 4 5 అలా సింబల్స్ ఇలా మనం సింబల్స్ని ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ టైప్ వర్డ్ అని ఉంది కదా, ఇక్కడ మనం టైప్ వర్డ్ అని పెట్టి ఏమండి అని ఇచ్చాను అనుకోండి, లోడ్ చేస్తే ఇక్కడ చూడండి ఇలా వచ్చాయి. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ గీసలేము. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే అవును ఫాంట్స్ అని లోడ్ చేస్తాను చూడండి. ఈ నేమ్ అని ఈ లెటర్స్ అన్ని నేను డ్రా చేశాను చూడండి. ఇలా మీకు ఇక్కడ రైట్ మార్క్ వచ్చింది. అదే ఇప్పుడు అదొక మనం ఏది డ్రా చేస్తాం, ఏది డ్రా చేయలేదు, మనం ఏమైనా మర్చిపోయాం అనుకో, ఆ లెటర్ని మనం ఇక్కడ ఇస్తే కన్ఫర్మ్గా ఆ లెటర్ని లోడ్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. ఇలా డ్రా చేస్తే అయిపోద్ది. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే కోడ్ కన్వర్ట్. ఇక్కడ కోడ్ కన్వర్ట్ అనేది ఏమండి అని ఇచ్చాను అనుకో, గెట్ సీక్రెట్ కోడ్ అని ఇస్తే సీక్రెట్ కోడ్ వస్తుంది. కాపీ చేసుకోండి. ఇక్కడ ఇంకా డ్రా చేయలేదు మిస్సింగ్ లెటర్ అని చూపిస్తుంది అనమాట. లో టు డ్రా కూడా ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఏమండి నేను ఇప్పుడు ఇచ్చేసాను కదా. చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ గెట్ సీక్రెట్ అని కొడితే ఆల్రెడీ డ్రాడ్ అని చూపిస్తుంది అనమాట. ఇక డ్రాయింగ్ని సేవ్ చేసుకొని బ్యాకప్ కింద క్రియేట్ చేస్తుంది. మీరు బ్యాకప్ చేయాల్సి, ఒకవేళ మీకు చేయాలనుకుంటే బ్యాకప్ అని క్లిక్ చేస్తే బ్యాకప్ అవుతుంది. ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు ఇదే ఒక డివైస్లో మీరు వాడతారు, వేరే డివైస్లోకి మళ్ళీ వాడినప్పుడు ఈ ఫైల్ని
మనం ఆ డివైస్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ డివైస్లో లెటర్ డ్రా చేశారనుకోండి, ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది డివైస్లో, ఇందులో ఉన్న ఫైల్ తీసుకెళ్ళి అందులో లోడ్ బ్యాకప్ ఫైల్లోకి ఇచ్చి సెలెక్ట్ చేసుకుంటే లోడ్ అవుద్ది అనమాట. మళ్ళీ ఆ ఫాంట్ని మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. అది నా ఉద్దేశం. మీకు ఒక్క లెటర్ కూడా మిస్ అయ్యేదో మీరు డ్రా చేసింది మాత్రం ప్రతిదీ మాత్రం బ్యాకప్ కింద ఫైల్ రూపంలో సేవ్ అయి ఉంటుంది. ఎలాగ వాడాలనుకుంటారు కదా, ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ టీటీ ఫాంట్ అని ఇస్తాను. ఇక్కడ చూడండి, సేవ్ డౌన్లోడ్. తర్వాత మీరు ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు న్యూ టెక్స్ట్ ఆప్షన్ తీసుకున్నాం, డబల్ ట్యాప్ చేశాను. ఇప్పుడు మనం అక్కడ సీక్రెట్ కోడ్ని కాపీ చేసాం కదా, పేస్ట్ చేశాను. పేస్ట్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఏబి అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మై ఫాంట్స్ అనే ఆప్షన్లోకి వచ్చి మన తెలుగు మాస్టర్ ప్రో అనే ఆప్షన్ పేరుతో సేవ్ అవుద్ది. దాన్ని ఇంపోర్ట్ చేసుకొని అప్లై ఇవ్వండి. ఇక్కడ ఏబిసిడి బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్, 1 2 3లు, యాష్, మనం ఇచ్చిన సింబల్స్ కూడా డైరెక్ట్గా వచ్చేస్తాయి. కానీ ఓన్లీ తెలుగుకు మాత్రం సీక్రెట్ కోడ్ ఉంటుంది, అను ఫాంట్స్ లాగా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఈ టూల్ని పర్ఫెక్ట్గా యూస్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఇంకా 100% ఇంప్రూవ్ చేయడానికి నాకు వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం అను ఫాంట్స్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఏ టెక్ యాప్కి రావాలి, యారస్ ఉంటాయి. యారస్ మీద క్లిక్ చేయండి. అను కీబోర్డ్ అని గ్రీన్ కలర్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. కొత్త వాళ్ళకి మైక్, ప్రివ్యూ, కాపీ, వాట్సాప్ అండ్ టెక్స్ట్, ఇమేజ్ టు టెక్స్ట్ కన్వర్షన్ ఆప్షన్, ఈ ఆప్షన్స్ ఉంటాయి. వీటిని మీరు వాడాలి. ఓకే, అవి ఎలాగ వాడాలో కూడా వీడియో చేశాను, చూడండి. ప్రజెంట్ మీకు సింపుల్గా ఎంటర్ టెక్స్ట్ ఓన్లీ ఫర్ తెలుగు అని ఉంటుంది. అక్కడ మీరు తెలుగు అను ఫాంట్స్ అని ఇవ్వండి. ఇక్కడ అను కన్వర్టెడ్ టెక్స్ట్ అనేది కింద సేమ్ టు సేమ్ యాస్టేజ్ వచ్చింది చూసారా. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, కాపీ చేయండి. కాపీ చేయగానే ఇక్కడ బాక్సెస్ అవుతాయి చూడండి బాటంలో, అయ్యాయి కదా. అప్పుడు మళ్ళీ మీరు పిక్సెల్ ల్యాబ్లోకి రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా మీరు టెక్స్ట్ తీసుకొని దాని మీద డబల్ ట్యాప్ చేసి ఇలాగ సెలెక్ట్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, పేస్ట్ చేయండి. చేయగానే ఇలా బాక్సెస్ వస్తాయి, ఓకే చేయండి. ఈ పద్ధతి ఎందుకు చెప్పానంటే, ఇలాగ చేస్తే ఒక అతనికి రావట్లేదు, ఆయన చాలాసార్లు నన్ను అడిగాడు ఆయన. అందుకనే నేను ఈ పద్ధతి చేశాను. చాలామందికి తెలుసు, చాలా విధంగా చేయొచ్చు, ఎలాగైనా పేస్ట్ చేయొచ్చు. న్యూ టెక్స్ట్ వేసుకొని పేస్ట్ చేస్తే ఇలాగ రాదు. ఓకే, ఉన్న దాంట్లో పేస్ట్ చేస్తేనే ఇలా వస్తుంది. కాబట్టి ఇలా బ్లాంక్ వచ్చిందని భయపడొద్దు. మీరేం చేయాలంటే, మీరు ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా 85 ఫాంట్స్ అను ఫాంట్స్ ఉన్నాయి కదా, దాని మీద మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేయండి. అక్కడ అను ఫాంట్స్ అని నేమ్ అనేది షో అవుద్ది, చూడండి. అయింది కదా. ఫాంట్ క్షుణ్ణంగా కనిపించడానికి కారణం ఇంకొక ఆప్షన్ ఉంది. మనం వర్చువల్గా ఓఎస్ని యూజ్ చేసి పిక్సెల్ ల్యాబ్ యూజ్ చేయడం వల్ల పిక్సెల్ ల్యాబ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఒరిజినల్గా ఫాంట్ని చూపించగలుగుతుంది. పాత ఆండ్రాయిడ్లో మాత్రమే పనిచేస్తుంది అంత పర్ఫెక్ట్గా. కొత్త ఆండ్రాయిడ్లో ఫోన్స్లో పనిచేయదు, ఎందుకంటే టెక్స్ట్ ఇంజిన్ అనేది ఇంప్రూవ్లో లేదు. కాబట్టి అందుకని మనకి పాత దాంట్లో యూజ్ చేసినప్పుడు ఎక్స్ట్రా బోల్డ్ కానీ థిన్గా కానీ మనకి అలికినట్టుగా కానీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే, మీరు మస్ట్ అండ్ షుడ్గా పిక్సెల్ ల్యాబ్ వాడే వాళ్ళే, పిక్సెల్ ల్యాబ్ అనే ప్రాజెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మాత్రం యాప్ ఓఎస్ని మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. దీని గురించి కూడా ఒక వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఆల్రెడీగా నేను 3 వీడియోలు చేసిన ప్రతి ఒక్కరూ వాట్సాప్ గ్రూప్ లింక్లోకి వచ్చి క్లిక్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను, ఈ టూల్ గురించి చెక్ చేసి. ఓకే, ఈ టూల్ని ఇంకా చాలా ఫ్యూచర్ చాలా టెస్ట్ చేస్తున్నాను. మనం పేపర్ మీద డ్రా చేసిన నేమ్ కూడా మనం డైరెక్ట్గా స్కాన్ చేసి చేయొచ్చు. ఆల్రెడీగా చేశాను, కానీ ఇది ఇంప్రూవ్ చేసినప్పుడు టైం పడుతుందని, మీకు యాప్ ప్రాబ్లం వచ్చిందని నేను వేరే సర్వర్కి చేంజ్ చేశాను. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకా యాడ్ చేసి ఇస్తాను. కాబట్టి నాకు మెయిన్ మీరు సపోర్ట్ చేయవలసింది ఒక హైప్ బటన్, ఒక లైక్, ఒక కామెంట్. మీరు ఆ ఒక్కటి చేయండి. ఏం కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. మీకు వాచ్ చేయడం ఇష్టం లేకపోయినా సరే ప్లే చేసి ఉంచండి, అదే నాకు వాచ్ టైంని
క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.